శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు నేను మీకు ఒక చక్కటి ప్రక్రియ అనేటువంటిది చెప్తాను. మీకు గనక ఇంటిలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఉద్యోగాల దగ్గర, వ్యాపారాల దగ్గర ఎక్కడైనా సరే మీకు మీ మాటకు అసలు విలువే లేదు, గౌరవమే లేదు, ఏమాత్రం ఎవరు కూడా ఖాతరు చేయరు, పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితితో ఇబ్బంది పడి సతమతమవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేటికి జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియని కూడా ఒకరు ఆచరించి ఏ విధంగా వాళ్ళ ఫలితాన్ని పొందారు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం. కానీ వాటన్నిటికన్నా ముందు మీరు ఆచరించాలనుకుంటే ఈ యొక్క ప్రక్రియ విధి విధానం అంతా కూడా నేను మీకు చక్కగా తెలియజేస్తాను. మంత్రంతో పాటు ఎలా చేయాలి ఏంటనేది జాగ్రత్తగా అయితే చివరి వరకు కూడా చూడండి. ముందుగా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రక్రియని ఏదైనా ఒక శుక్రవారం నాడు కానీ లేదా అమావాస్య నాడు కానీ దీన్ని మొదలు పెట్టాలన్నమాట. అయితే శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ మీరు మొదలు పెట్టాలి. ఎన్ని గంటలకు మొదలు పెట్టాలి? సాయం సంధ్య వేళలో చెయ్యాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత మీరు చక్కగా శుచిగా స్నానం అనేటువంటిది ఆచరించి మీ యొక్క పూజా గదిలోనో లేకపోతే ఏకాంతంగా ఉండేటువంటి మీ యొక్క గదిలోనో చక్కగా కూర్చొని మొదలు పెట్టుకోవాలన్నమాట. ఇది 8 లోపు ఎట్టి పరిస్థితుల్లోని 6 నుంచి 8 మధ్యలోని ఎట్టి పరిస్థితుల్లోని స్నానం ఆచరించి పూజా మందిరంలో లేకపోతే ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్నటువంటి గదిలో కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇప్పుడు మీకు దీనికి కావాల్సినటువంటి సామాన్లు ఏమిటి అంటే కనుక ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి సంబంధించినట్టు ఒక ఫోటో కానీ పటం కానీ ఉండాలి. ఒక అద్దం అనేటువంటిది ఉండాలి. అద్దం మీరు మీ ముఖం మీరు చూసుకోవటానికి ఈ యొక్క సాధనలో అదొక భాగం అన్నమాట. అర్థమైందా? అయితే 3 ప్రమిదలు చక్కగా దీపారాధన చెయ్యండి. 3 ప్రమిదలు చక్కగా దీపారాధన చెయ్యాలి. రాజశ్యామల అమ్మవారి యొక్క పటం కానీ ఫోటో కానీ చక్కగా పెట్టుకుని ఈ యొక్క సమయంలో అమ్మవారి యొక్క ఎదురుగుండా 3 ప్రమిదలు ట్రయాంగిల్ షేప్లో వెలిగించండి. అంటే ఒకటి ఈ విధంగా, దానికి ఇంకోటి ఈ విధంగా, ఇంకోటి ఈ విధంగా అనమాట. ఇలాగ ట్రయాంగిల్ షేప్ ఉండేటట్టుగా ఒకటి ముందు కిందనేమొచ్చి 2 వేసి అనమాట. ఆ విధంగా 3 దీపాలు అనేటువంటివి వెలిగించండి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ యొక్క దీపాలకి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టండి. మందార పువ్వులు అనేటువంటివి చుట్టూరా పెట్టి అలంకరించండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు రాజశ్యామల అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకుని ప్రార్థించండి. అమ్మా తల్లి, ఎక్కడికి వెళ్ళినా సరే నా యొక్క మాటకు అనేటువంటిది విలువన ఉండాలి, నా యొక్క మాటకు అనేటువంటిది గౌరవం ఉండాలి, నా యొక్క మాటకు అందరూ కూడా ఆకర్షితులయ్యి జనాకర్షణ అనేటువంటిది ఏర్పరిచి నా యొక్క జీవితాన్ని అనేటువంటిది మార్చు. నాకు మాటలు సరిగ్గా రావట్లేదు, నాకు సమయస్ఫూర్తి అనేటువంటిది ఉండట్లేదు, అవసరానికి నాకు తెలివితేటలు ఉపయోగపడట్లేదు, ఎవరో నన్ను ఇష్టపడట్లేదు, కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చు అని చెప్పి నమస్కారం చేసుకుని అప్పుడు అమ్మవారి యొక్క పటానికి ఆనుకుని కానీ లేదు అని అంటే అమ్మవారి యొక్క పటం పక్కన కానీ ఏదో ఒక విధంగా మీరు అద్దం అనేటువంటి చెప్పాను కదా, అద్దం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. కిటికీ ఉంటే కిటికీ, మేకుకి తగిలించుకుంటే మేకుకి, లేకపోతే ఏ విధంగానైతే ఆ విధంగా అద్దంలో మీ ముఖము మీరే చూసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపం చెయ్యాలన్నమాట. మంత్రం చెప్తున్నాను వినండి. ఓం శ్రీమతే శ్రీరాజశ్యామలాయై నమః. ఇది ఆ యొక్క మంత్రము. ఈ విధంగా మీరు మంత్ర జపం అనేటువంటిది ఒక 108 సార్లు చెయ్యాలి. ఏ జపమాలు ఉంటే ఆ జపమాలు వాడుకోవచ్చు, ఏమీ లేకపోతే వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీ ముఖం మీరే చూసుకుంటూ ఈ యొక్క మంత్ర జపం అనేటువంటి చెయ్యాలి. చేసిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అదే విధంగా వరుసగా కనీసం 3 రోజుల పాటు చెయ్యండి మొదలుపెట్టిన రోజు నుంచి. ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఎప్పుడు ఉన్నానంటే ఈ యొక్క సాధన ప్రతి శుక్రవారము కూడా మీరు ఇదే విధంగా చేసుకుంటున్నారు అనుకోండి, లేదు అనంటే కనుక ప్రతి అమావాస్య నాడు కూడా మీరు ఇదే విధంగా చేస్తున్నారు అనుకోండి, కొంతకాలానికి మీ యొక్క జీవితం ఏ విధంగా తయారవుతుంది అనంటే ఎవరు కూడా మిమ్మల్ని అందుకోలేనంత ఎత్తుకు మీరు ఎదగడమే కాకుండా ఇంకా కూడా ప్రతి ఒక్క మనుషులు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క మాటలకి మీకు ఆకర్షితులు అవ్వటము, మిమ్మల్ని అభిమానించటము, గౌరవించటము, మీ యొక్క మాటలకి విలువనివ్వటము, మీరు ఏం చెప్తే అదే డెసిషన్ ఫైనల్ అవుతుంది. వాళ్ళందరూ కూడా నమ్మకంగా, గౌరవంతో, ఇష్టంతో మీ యొక్క మాటే వాళ్ళకి వినాలి అని అనిపించేటువంటి విధంగా మీ యొక్క చుట్టూ జనాలు తయారవుతారనమాట అని శాస్త్రం అనేటువంటిది తెలియచేసింది అనమాట. ఇదే విధంగానే గతంలో ఒక ఆమె ఉండేవారు. ఆమె యొక్క పేరు అనేటువంటిది నేను చెప్పాలనుకోవట్లేదు. ఒక ఆమె ఉండేవారు. అయితే
పిల్లల దగ్గర నుంచి ఇంట్లో భర్త దగ్గర వరకు కూడా ఎవ్వరు కూడా ఆమె యొక్క మాట వినేవారు కాదనమాట. పిల్లలకి ఎంత మొత్తుకొని చెప్పినా సరే, సరేలే చెప్పిందిలే, ఈవిడ మాటలు ఎవరు వింటారులే అని చెప్పి చాలా తీసి పడేసేవారు అనమాట. ఎవరు కూడా ఖాతరు చేసి లెక్క చేసేవారు కాదు పిల్లలు. మొగుడు కూడా సరేలే, ఏదో అలాగే వాగుతూ ఉంటుంది, ఏదో అలాగే చెప్తుంటుంది, పట్టించుకునేవారు కాదట. ఈ విధమైనటువంటి పరిస్థితే ఆవిడ ఎదుర్కొంటూ ఉండేది. ఆవిడికి మాటలు, కొన్ని అక్షరాలు స్పష్టంగా పలకడం అనేటువంటి చేత కాదు. అయితే చిరాకు పడేవారు, ఈ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగా వీకరిస్తూ ఉండేవారు. అయితే కాలం ఈ విధంగా ఉంటూ ఉండగా ఒకానొక సమయంలో ఒక గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రశాస్త్రవేత్త వచ్చారట. ఆ రోజే వచ్చారు గుడికి. కొన్నిసార్లు గురువులు వాళ్ళు వస్తూ ఉంటారు కదా. వస్తే ఈమె అతన్ని ఆశ్రయించి ఇలాగ నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు ఆ గురువు గారికి ఒక బాధ చెప్పుకున్న తర్వాత అతను, ఇప్పుడు నేను మీకు ఏదైతే ఈ యొక్క పరిహారం చెప్పానో ఇదే పరిహారాన్ని చెయ్యమని చెప్పి ఆమెకి చెప్పారట. అయితే సరే అని చెప్పేసి ఆవిడ మొదలు పెట్టిందనమాట. అదే విధంగా వెళ్ళి ఆ యొక్క వారం నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజుకి కూడా ఎటువంటి మార్పు వచ్చింది? ఈమె పిల్లలకి ఏం చెప్పినా కూడా సరే అమ్మా అని చెప్పి చాలా వినయంగా ఆమె యొక్క మాట వినటం అంటే మొదలుపెట్టారు. ఇది మీకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఈ యొక్క ప్రక్రియ చెయ్యక ముందు వరకు ఖాతరు చేసేవాళ్ళు కాదు. వాళ్ళ నాన్న చెబితేనే వింటారే తప్ప ఒక చిన్న పని ఏదైనా సరే ఇలాగ రమ్మని చెప్పో లేకపోతే ఇది చేయమని చెప్పో వాళ్ళ పిల్లల మాట వినేవారే కాదనమాట. ఆ విధంగా పిల్లలు అనేటువంటిది ఇప్పుడు ఏం చెప్తే అది మాట వినేటట్టుగా మారారు. ఇక భర్త విషయానికి వచ్చేసరికి ఈమె ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, ఏ అభిప్రాయం చెప్తే ఆ అభిప్రాయం, దానికే కట్టుబడి గౌరవించి ఉండిపోయేవాడట. ఆ విధంగా భర్తలో మార్పు అనేటువంటిది వచ్చిందట. ఆ విధంగా ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ యొక్క పరిహారం ఆచరించడం వలన మార్పులు అనేటువంటివి ఆ స్థాయిలో జరుగుతాయన్నమాట. అదే విధంగా ఒక చిన్న పట్టణంలో శాంతి అని ఒక అమ్మాయి ఉండేదన్నమాట. ఆ యొక్క అమ్మాయి ఉద్యోగం దగ్గర విలువ లేకుండా, ఏమాత్రం కూడా గౌరవం అనేటువంటిది లేకుండా ఆమెని ట్రీట్ చేసేవారంట. కారణం ఏమిటి అంటే ఇందాక చెప్పినటువంటి విధంగానే ఈ యొక్క అమ్మాయికి కూడా మాటలు అనేటువంటివి సరిగ్గా రావు. కొంచెం నత్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది, తడబడుతూ ఉంటుంది, కొన్ని అక్షరాలు పలకవన్నమాట. మాట స్పష్టత అనేటువంటిది లేదు. చిరాకు పడేవారు. సరిగ్గా కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోవడం వల్ల, కాన్ఫిడెంట్గా చెప్పలేకపోవడం వలన ఎవరు కూడా అట్రాక్ట్ అయ్యి ఇష్టపడేవారు కాదు ఆ అమ్మాయిని. ఇంట్లో బంధువుల దగ్గర నుంచి అదే పరిస్థితి ఉండేది, కుటుంబ సభ్యులు అదే పరిస్థితి ఉండేది, ఉద్యోగం దగ్గర కూడా అదే పరిస్థితి ఉండేదన్నమాట. ఇలాగా కొంతకాలానికి ఎక్కడ కూడా సరైన గుర్తింపు లేదు. ఆమె యొక్క ఏమో స్పష్టత, మాట అనేటువంటిది లేదు. ఇప్పుడు మనం ఎక్కడైనా జాబులు చేసినా సరే చాలా చక్కగా మనం మాట్లాడగలగాలి. ఒక ఇంటర్వ్యూలకి వెళ్ళామంటే మనం చక్కగా మాట్లాడగలగాలి. అలాగే చక్కగా అందరూ అన్ని కూడా మాట్లాడి మన యొక్క అభిప్రాయాలు చాలా స్మూత్గా, మృదువుగా ఎదుటి వాళ్ళకి ఆకర్షితులు అయ్యేటువంటి విధంగా, అట్రాక్ట్ అయ్యేటువంటి విధంగా మనం మాట్లాడితేనే మనకి మంచి కెరీర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అది చాలా అవసరం. అయితే ఈమె ఆ పని చేయలేకపోయేది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ యొక్క మామగారు ఒక సమయంలో కలిసిన తర్వాత అద్భుతమైనటువంటి మంత్రశక్తి గురించి ఒక అమ్మాయికి తెలియజేశారు. ఆ యొక్క మంత్రశక్తి మరి ఎవరిదో కాదు, రాజశ్యామల అమ్మవారి గురించి, ఆమె యొక్క మంత్రశక్తి గురించి, ఆమె యొక్క మహిమ గురించి ఈ అమ్మాయికి తెలియజేశారనమాట. కాబట్టి ఆ మామగారి యొక్క సలహా సూచనల ప్రకారం ఈ యొక్క శాంతి అనే అమ్మాయి ఒకానొక సమయంలో అమావాస్య రాత్రి నాడు వేరే పండితులతో మాట్లాడుకుని ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం చేయించుకోవడానికి నిర్ణయించుకుని చక్కగా చేయించుకుందట. అయితే ఆ విధంగా చేయించుకున్న తర్వాత కొంతకాలానికి ఆమెకి నెమ్మదిగా ఎటువంటి మందులు ఇవి కూడా లేకుండా నత్తి తగ్గిపోతూ ఉందట. తడబడటం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. అలాగే అక్షరాలు కూడా చక్కగా మాట్లాడగలిగింది. ఇప్పుడు ఏ ఉద్యోగంలోనైతే ఆవిడ్ని చాలా అవమానించారో ఇప్పుడు ఆ యొక్క ఉద్యోగం కూడా తినే వదిలిపెట్టేసి వేరే ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంకా కూడా మంచి పెద్ద కంపెనీ అనమాట, ఇంకా కూడా ఎక్కువ శాలరీ వచ్చేటువంటి ఉద్యోగం దగ్గరికి వెళితే ఈమె యొక్క మాటలకే వాళ్ళందరూ కూడా చాలా ఆకర్షితులయ్యి చాలా ఇష్టపడి ఈమెకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంట్లో కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, ఎవరికి సరే ఏదైనా కూడా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే శాంతిని అడగడం అనేటువంటి జరుగుతుంది. తన యొక్క నిర్ణయము, తన యొక్క డెసిషన్ అనేటువంటి ఫైనల్, తనే నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి కుటుంబంలో ఎదిగిందనమాట. ఇదంతా కూడా దేనివల్ల జరిగింది అంటే తన యొక్క మాటకి చుట్టూ ఉండేటువంటి జనము ఆకర్షితులు అవ్వటం ద్వారా. అటువంటి మాటకి మీరు
మాట్లాడేటువంటి మాటలకే అందరూ కూడా ఆకర్షితులయ్యేటువంటి ఆకర్షణ శక్తి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం ద్వారా వస్తుంది. మరి ప్రత్యేకంగా చేయించుకోవాలి అని అంటే ఎవరికైనా కూడా చాలా ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి మేము ప్రతి అమావాస్య నాడు కూడా ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి హోమం అనేటువంటిది నిర్వహించుకుంటూ ఉంటాం. ఇప్పుడు అందరికీ మరీ ఎక్కువ మందికి మేము చెయ్యలేమన్నమాట. చాలా తక్కువ మందికి ఒక లిమిటెడ్ పర్సన్స్ వరకే చేస్తాం. అది దాటిపోతే ఇంకా మేము ఒప్పుకో మళ్ళీ వచ్చేటువంటి అమావాస్య నాడు మీరు ప్రయత్నించవచ్చు అనమాట. కాబట్టి ఆ యొక్క లిమిటెడ్ వరకు కూడా ఎవరికైనా కూడా ఆసక్తి ఉంటే గనక ఒక 1500 రూపాయలు తీసుకుని మీ యొక్క గోత్రము పేరు తీసుకుని ఆ యొక్క మీరు ఏ సమస్యతోనైతే ప్రత్యేకంగా ఇబ్బంది పడుతున్నారో అది సంకల్పంలో చెప్తామన్నమాట. మీ యొక్క గోత్రము ఆ యొక్క సంకల్పం అనేటువంటిది మీకు వాట్సాప్ ద్వారానే ప్రత్యేకంగా వీడియో అనేటువంటి పంపించడం జరుగుతుంది. తదుపరి మిగతా హోమం వీడియో అంతా కూడా యూట్యూబ్లోని కానీ లేకపోతే వాట్సాప్లో కానీ మీకు వీడియో అనేటువంటిది చేరుతుంది అనమాట. లైవ్ వీడియో అనేటువంటిది యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అలాగే వాట్సాప్లో హోమం వీడియో, అలాగే మీ యొక్క గోత్రనామం సంకల్పం వీడియో అనేటువంటిది జరుగుతుంది. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మరి ఎక్కువ మందికి అయితే మేము చేయలేము. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు వీలైనంత వరకు కూడా ప్రతి అమావాస్య మేము చేసిన దాంట్లో మీరు పాల్గొనాలి అని అనుకుంటే గనక మీరు తప్పకుండా సంప్రదించవచ్చు. ఇది అందరికీ కూడా సువర్ణమైనటువంటి అవకాశము. ఇందులో ఎటువంటి కమర్షియలిజము కూడా లేదు. మేము నిర్వహించుకుంటున్నాము. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఇది మాకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ. ఇప్పుడు మేము కొత్తగా అనుకున్నాం అనమాట. కొంతమంది వరకు కూడా ఇలాగ గోత్రనామము పేర్లు అనేటువంటిది తీసుకుని ఈ విధంగా జరిపిద్దామని చెప్పి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.